సో దానికి నైజాం డామినేట్ చేస్తుండే, ఓవర్సీస్ డామినేట్ చేస్తుండే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఓవర్సీస్కి నైజాంకి ఆంధ్ర డామినేట్ చేసేసింది. సో ప్రతి సినిమాకి అట్లా కుదిరింది అంటే గోదావరి అనగానే కొంచెం అవతల వాళ్ళు బాగా. అండ్ స్లాంగ్ కూడా ఫస్ట్ టైం నన్ను ఫ్రెష్గా తెలంగాణ కాకుండా ఆంధ్ర స్లాంగ్ లో చూసారు కదా. కష్టపడ్డావా తెలంగాణ ఆంధ్ర స్లాంగ్ కి? కష్టం అంటే ప్రిపరేషన్ సార్, ప్రిపరేషన్ ఉంటుంది అంతే. అది వర్క్ షాప్ లాగా అది అంతే. దాని కష్టం అంటే కష్టం, ఎండలలో షూటింగ్ లో పడ్డం, భాష నేర్చుకోవడం ఒక 10-12 days. అదే మంచి ఎండల్లో చేశారు మీరు షూటింగ్ అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ ఐ రిమెంబర్. కానీ ఇప్పుడు ఈ సినిమాకి మార్చుకోవడం అన్నది ఉంది చూసావు, సబ్జెక్ట్ మార్చుకోవడం, జానర్ మార్చుకోవడం, క్యారెక్టరైజేషను, లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటావు పాపం నువ్వు నిజంగా కష్టపడి. ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎగ్జైట్ గారు సార్ జనాలు ఇప్పుడు. అండ్ అన్నిటికంటే ముందు ఏముంటుంది తెలుసా సార్, నాకు ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తారు. అది ఎంతమంది చేస్తారు అన్నది సినిమా, అది ఎవరు చెప్పలేరు. దాని వెనుక పోతే మనము డిసప్పాయింట్ అవుతుంటాం. మనం చేసుకుంటూ పోదాం. ఇప్పటిదాకా అడ్రస్ తప్పిపోయిన సినిమా అయితే లేదు కదా. లేదు అంటే ఆకాశం దాకా పోయి ఉండదు సినిమా ఏది. కాకపోతే అడ్రస్ లేకుండా ఏ సినిమా పోలే, ఒక్క సినిమా కూడా పోలే. మీరు చూస్తే అంటే దానికి ప్రతి సినిమాకి ఒక స్టాంపింగ్ అయితే వచ్చింది. స్టాంపింగ్ కావచ్చు, ఎకనామికల్లీ బిజినెస్ వైజ్ అందరూ బయ్యర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ అందరు రికవర్ అయ్యి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరిని బతికిచ్చి చేయాలి. కరెక్ట్, అందరూ బతకాలి. అందరు బతికేటట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలి. నేను ఇదే తీస్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేను, డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేడు. అంతమంది కష్టం, అంతమంది టైంతో మనం ఆడుకోలేము. ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పెరిమెంట్. At the same time, it should be win-win situation for everyone in the project. Exactly. So ఆ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకుంటా ఉండే. ఇప్పుడు గామియా చూడండి, గామి అనే సినిమాలో కమర్షియల్ ఎలిమెంటే ఉండదు. అవును, అదంతా మన ఇది కమల్ హాసన్ గారు చేసిన గుణ సినిమా లాగా అది ఒక రకమైన ఫిల్మ్ అంతా లేదు. అదే దట్స్ వాట్ కామెడీ లేదు, ఐటమ్ సాంగ్ లేదు, ఇంట్రడక్షన్ సాంగ్ లేదు, ఏ లేకుండా నా కెరియర్ మొత్తంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ గామిది. అవును, ఎందుకంటే ఒక కొత్త సినిమాని చూద్దామనే ఒక కొత్త ఎక్స్ట్రీమ్లీ న్యూ ఆడియన్స్. మేబీ దాంట్లో 20-30% పీపుల్ ఫస్ట్ టైం థియేటర్కి వచ్చి విశ్వక్సేన్ సినిమా చూడొచ్చు. ఆ 30% విశ్వక్సేన్ కోసం రావడం వదిలేస్తే వాళ్ళు గామి అనే సినిమా ఏదో కొత్తగా ఉంది, ఇట్స్ వెరీ న్యూ అటెంప్ట్, అది ఇట్ హస్ రేట్, దానికోసం వచ్చారు. అవును, ఒక ఎక్సైట్మెంట్ రేపింది అది రిలీజ్కి ముందే. ఇదేదో విచిత్రమైన సినిమా ఇది అని దాన్ని నీ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ విన్-విన్ సిచ్యువేషన్. అండ్ చూద్దాం ఏది ఎట్లయితుందో, కానీ ఫస్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. రోజు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉండాలి, పొద్దున్న లేచి అబ్బా అదే చేస్తున్నాం రా మళ్ళీ అన్నట్టు. అది ఉన్నప్పుడు టైమే చాలా స్లోగా రన్ అవుతుంటుంది. సో నేను ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా. క్యారెక్టర్ కొత్తది ఉన్నప్పుడు భయం ఉంటుంది, దాన్ని బాగా చేయాలన్న ఒక భయం ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది కదా, ఛాలెంజ్ ఉంటుంది, మజా ఉంటుంది. అది రిలీజ్ అయినప్పుడు కిక్ ఉంటుంది. అవును, ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, అదే ఆ ఫంక్షన్స్ లో కూడా మాట్లాడడానికి మీకు ఎక్సైటింగ్ ఉంటుంది. ఏం చేస్తున్నాం, ఎందుకంటే చాలా పీకేం మనం చాలా పొడిచాం షూటింగ్ లో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ వర్కౌట్ అయినప్పుడు ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది, మన బిలీఫ్ సిస్టమ్ పనిచేసింది. ఎస్, అలాగా నీకు వర్కౌట్ అయినవి ఏంటి, వర్కౌట్ కానివేంటి? కానివి అంటే నాకు ఓరిదేవుడా మీద ఉండే సార్ చాలా. అది దేర్ ఆర్ 2 kind of damages ఆ సినిమాకి. ఓకే, వన్ డైరెక్టర్ చెప్పిన మాట, ఓరిదేవుడా డైరెక్టర్ తమిళనాడు నుండి వచ్చిన అశ్వత్ అనే ఒరిజినల్ తీసిన. నేను అట్లనే తీద్దాం అనుకున్నా, కానీ నాకు ఫస్ట్ డే థియేటర్కి వస్తే కానీ అర్థం కాలేదు నీ ఆడియన్స్ ఎవరని. నేను సినిమా తీసేసాను నీతో, నాకు నీతో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే అర్థమైంది నీ ఆడియన్స్ ఎవరని. నేను ఇంకొంచెం వేరేలాగా చూపించటోడు నిన్ను, సేమ్ కథతో. నేను తమిళ్ ఎట్లుందో తెలుగులో అట్లనే చూపించిన అర్జున్ని. నీ మోడ్ ఫాలో అవ్వలేదు తను. అంటే ఆయనకి ఫస్ట్ డే థియేటర్కి వచ్చేదాకా కూడా అర్థం కాలేదు మన మోడేంది అసలు అని. ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత పాగల్ ఫస్ట్ డే వచ్చి చూసిండు. అప్పటికి కొంచెం బ్యాలెన్స్ ఉండే వెంకటేష్ గారి అది ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది. అదొక స్టంట్. అంటే మనోడు టూ సాఫ్ట్ ఇంట్రోడ్, అంటే
మనకు ఒక థియేటర్కి మన కోసం వచ్చిన వాళ్ళకి ఒక అడ్రినల్ రష్ ఉంటుంది కదా, అవును అది ఇచ్చేటట్టు ఏం ప్లాన్ చేసుకోలేదని ఆయన 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 పశ్చాత్తాపడ్డది ఆ రోజు మధ్యాహ్నం నాతో కలిసి. ఓ 7-8 సినిమాలు ఉంటే తొడగొట్టి రిలీజ్ చేయొద్దని అర్థమైంది ఆ సినిమాతో. ఇట్ రిలీజ్డ్ విత్ 7-8 ఫిల్మ్స్ అండ్ కాంతారా సెకండ్ వీక్ రన్నింగ్ ఇప్పుడు. అబ్బా అది 2వ వారం కదా హిట్ అయింది. అవును కాంతారాతో పాటు రిలీజ్ అయిపోతే ఏం కాకపోవు. కరెక్ట్. కాంతారా రిలీజ్ అయినా నెక్స్ట్ వారం రిలీజ్ అయింది, అది మంచి పీక్ లోకి వచ్చింది. అది 2వ వారం అందుకుంది కదా. అవును అది అందుకుంది. 6 సినిమాలు వేరే ఉన్నప్పుడు వేస్ట్ ఉండదు. దాని తర్వాత అదొకటి లెసన్. అంటే మనకి ఎంత పౌరుషం ఉన్నా, మన సినిమా ఎంత బాగున్నా, మాక్సిమం యూ షుడ్ ట్రై టు టైమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది అర్థమైంది. ఒక నార్మల్గా అట్లా ఉన్న సినిమాకి మంచి రిలీజ్ పడి ఆకాశంకి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి. అవును చాలా మంచిగా ఉన్నా కూడా టైమింగ్ అటు ఇటు అయ్యి ఓరిదేవుడే వుడ్ హ్యావ్ డిజర్వ్డ్ ఈవెన్ మోర్. అంటే అది ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి చూసిన వాళ్ళు వీళ్ళు అందరూ, దట్ ఈస్ ఆల్సో లిటిల్ క్లాస్ ఫిల్మ్, క్లాసిక్ గా ఉంటుంది. మంచిగా అప్రిషియేట్ చేస్తారు. కానీ రిలీజ్ అయినప్పుడు ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అవును అది మిస్ అయింది ఆ ఒక సినిమాకి. ఎస్ అదొక్కటేనా నీకు మిస్ఫైర్ అయిన ప్రాజెక్టు? అంటే ఎక్స్పెక్టెడ్ మిస్ఫైర్ అని కూడా చెప్పలేను. దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నది ఏం లేదు ప్రొడ్యూసర్. కాకపోతే మనం ఒక అంచనా వేసుకుంటాం కదా, అదే మిస్ఫైర్ అవడం అంటే అదే ఆ అంచనా మిస్ అయింది. ఇప్పుడు డబ్బులు రావడం కాదు కదా హీరోకి ఇంపార్టెంట్. జనాలు బా ఏం చేశాడు అశోక్, అది కాదు. గగనం అవుతుంది కదా మధ్యలో. ఏది డబ్బు పెట్టి తిరిగి రావడం అనేది కూడా పెద్ద టాస్క్ కదా. అదే మెయిన్ టాస్క్. విశ్వక్సేన్ చెత్తగా చేసాడు అనుకొని ఫర్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ మనీ విల్ స్పీక్ అబౌట్ ది సక్సెస్. సినిమా హిట్, గ్యారంటీ హిట్, యూ విల్ బీ ఇన్ ద రన్. సో ఆ విషయంలో ఐ వాజ్ ఆల్వేస్ బ్లెస్డ్. ఓకే, బాగా ఎక్స్పెక్టెడ్ నువ్వు చేసింది సేమ్ లైన్స్లో అంత బ్రహ్మాండంగా నువ్వు రిజల్ట్ వచ్చిన సినిమా ఏది నీ దృష్టిలో? ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చిన రిజల్ట్ అయితే అంటే అన్డౌటెడ్లీ ఫలక్నామా దాస్ సార్. ఈరోజు ఇక్కడ కూర్చున్నా అంటే కూడా దట్ వన్ ఫిల్మ్ ఫలక్నామా ఓనర్ గా నీకు ఫలక్నామా దాస్ సార్ ఏదన్నా. అవునా? ఈవెన్ టుడే ఇన్ని సినిమాలు చేసాక కూడా అదే సార్ నాకు ఇప్పుడు దాంతోనే మర్యాద, కొంచెం పేరు, కొంచెం చాలా రకాలుగా నా మీద. ఓకే, యూత్ అండ్ మాస్ విపరీతంగా ఫాలో అయ్యారు ఆ సినిమాని. స్టిల్ ఐ రిమెంబర్. అప్పటికి మన పేరు కూడా మన ఫేస్ కూడా సరిగ్గా తెలియదు సార్, ఎవరికి తెలీదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోతే బయట జనాలు వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళని చూసారు. నేను అనుకుంటున్నాను, అమ్మ రిలీజ్ కూడా కాలేదు సినిమా, టీజర్ ట్రైలర్కి అంత ఓన్ చేసుకున్నారు జనాలు. అవును, నాని అన్న వస్తుండే ఆ రోజు ప్రీ రిలీజ్కి జేఆర్సీకి వెళ్తుంటే మా మమ్మీ నలిగిపోతుండే గ్రౌండ్లో. అయ్యో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లుంటుంది అన్నాడు అంత జనం. అదే నేను వెళ్తుంటే అక్కడ నేను నా ఫ్యామిలీని చూస్తున్నాను నలిగిపోడు జనాల మధ్యలో. ఓకే, సో ఎనీడే ఫలక్నామా మదర్ అనుకుంటది, మదర్ ఆఫ్ మై కెరీర్, మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ యువర్ కెరీర్.